హాయ్ పిల్లలు, చామదుంపల సిరీస్ లో పార్ట్ 3 క్రంచీ అండ్ టేస్టీ చామదుంపల ఫ్రై. దీనికోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చామదుంపలను తీసుకొని కుక్కర్ లో వేసి 3 అంటే 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. దీంతో పాటుగా కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసాక టాస్ చేసుకుంటూ ఉండాలి నెమ్మదిగా. ఇలా టాస్ చేసుకున్న ముక్కలను గంట సేపు పాటు సైడ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్న నూనెలో ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచుకోవాలి. ఇవి వేగడానికి కనీసం 6 నిమిషాలైనా టైం పడుతుంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. బంగారు రంగులోకి వచ్చినప్పుడు తీసేసుకోవాలి. అలాగే మిగతా బ్యాచెస్గా అన్నిటిని వేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పోపు గింజలు, వెల్లుల్లిపాయ రెమ్మలు, ఎండుమిర్చి వేసేసుకొని బాగా వేపుకున్న తర్వాత పచ్చి కరివేపాకును యాడ్ చేసేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న చామదుంపలన్నిటిని వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కదుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా యాడ్ చేస్తే రుచి బాగుంటుందండి. చాట్ మసాలా వేసిన తర్వాత ఒక్కసారి టాస్ చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి. తెలుసు కదా స్టోరీస్ విత్ భూమి, ఫాలో చేసేసుకోండి పిల్లలు.